సాధ్యమవుతుంది అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. నిజంగా కూడా చాలా చక్కటి మాట చెప్పాడు చెన్నం శ్రీరన్న. ఏంది రాజకీయాలు ఇప్పటి వరకే, గెలిచిన తర్వాత అందరూ కూడా నిజంగా కూడా ఇక్కడ మేయర్ గారు 60 మందికి ఆమెనే మేయర్, ఈ ఇచ్చే కార్పొరేషన్ మేయర్ ఆమె అందరికీ మేయరే. కాబట్టి ఒక తల్లి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, మాతృమూర్తి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ క్షణం కెంచి ఈ 5 సంవత్సరాల ఈ సమయంలో అనునిత్యం మన కార్పొరేషన్ మిగతా కార్పొరేషన్లకు ధీటుగా అన్నిట్లో ముందుండే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఎమ్మెల్యే గారితో కొట్లాడుకుందాం, ఎమ్మెల్యే గారిని సతాయించి ఫండ్ తీసుకొచ్చుకుందాం, ఈ ప్రాంతంలో అన్ని సుందరమైనటువంటి సందర్భాలను తీర్చిదిద్దుకుందామనే తపన తాపత్రయంతో ఉండడం ద్వారానే ఈ మహబూబ్ నగర్ బాగుపడుతుంది. లేకపోతే ఈ చిన్న చిన్న కలహాల వల్ల, చిన్న చిన్న ఆలోచన విధానాల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మన కార్పొరేషన్ వెనక్కిబడే పరిస్థితి ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఈరోజు పాలమూరు మారుతుంది, పాలమూరు ప్రజల ఆలోచన మీద మారింది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ మారుతున్న ఈ సందర్భంలో మనమందరం కూడా ఒక పాజిటివ్ మోడ్లో ముందుకు పోవాల్సింది, అభివృద్ధి ధ్యేయంగా బతకాల్సింది. ఒక రాజకీయ నాయకుని జీవిత కాలం అంతా కూడా ఎప్పటి వరకైతే ఆలోచన చూపు అన్ని కూడా అభివృద్ధి దిక్కుంటాయో, డెవలప్మెంట్ కోణంలో ఆలోచన చేస్తాడో రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే భవిష్యత్తు ఉండదు అన్న విషయాన్ని గుర్తెరిగి బతకాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ విషెస్ తెలియజేస్తా ఉన్నా. మీకు ఆ భగవంతుడు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంత ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకొని ఇక్కడికి పంపించారో ఆ ప్రజల నమ్మకాన్ని గెలిచే విధంగా, ఆ ప్రజల అన్ని అవసరాలని తీర్చే విధంగా, తీర్చుతారని నమ్మకంతో ఏదైతే మీరు ఓటేసి గెలిపించుకొని వచ్చారో ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర మన మనసులో మన ఆలోచనలో చూపులో ఎక్కడ కూడా మనకు అహం అనేది రాకుండా జీవనం గడిపే స్థితిగతుల్ని భగవంతుడు మీకు ఇవ్వాలా. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక్కసారి కాదు, మీరు ఇంకా చాలాసార్లు కార్పొరేటర్గా ఇంకా రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఇంకా ముందుకు పెద్ద స్థాయిలో ఒక కౌన్సిలర్కి గెలిచిన నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగిన అంటే ఖచ్చితంగా భయంతో సర్వీసెస్ ఇచ్చేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాం. నేను చెయ్యాలనే తపన, నా ప్రాంతం, నా ఏరియా, నాకు ఓటేసిన ప్రజలు వీళ్ళకి నేను జవాబుదారీగా ఉండాలని జవాబుదారీ తత్వమే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రాజకీయంలో ఇంకా పై స్థాయికి ఎదిగే విధంగా మీ ప్రవర్తన ఆలోచన ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మరి మనకిచ్చి ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం ఈ ఓటు రూపకంగా మనకి ఈ స్థాయి కల్పించిన ముఖ్యంగా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అనుకుంటున్నా, నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ రోజులు మారినాయి, ఆలోచన విధానం మారింది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇంతకంటే బంగారమైన సమయం ఇంకెప్పుడు రాదు. ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా వాసి మేమందరం కూడా ఒక్కోసారిగా ఇప్పటిదాకా 70-80 సార్లు కలిసి ఉంటాం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి, ఐఐటి వచ్చిందంటే ఊకే రాలే, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదడిగినా ఆయన వద్దనకుండా ఇస్తున్నాడంటే ఊరికి ఇవ్వడంలే. ఆయన కూడా ఆలోచన ఉంది, అరే నా ప్రాంతం ఇంతకుముందు ఎక్కడెక్కడో ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ప్రాంతం బాగైంది, ఈరోజు నా జిల్లా నా పాలమూరు జిల్లా బాగా కావాలని ఆయన తపనతో ఉన్నాడు. కాబట్టి ఈ తపనని అభివృద్ధి దిక్కు మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ తపనని కిరికిర్ల నుంచి ఆయన ఎప్పుడు వద్దురపై పాలమూరు ఎప్పుడు కిరికిర్లు అనకుండా ఆయన అరే ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి కోసం వస్తున్నావు, ఏ విధంగా అయితే మిగతా కార్పొరేషన్లన్నీ కూడా బాగుపడ్డాయో ఆ మాదిరిగా మనం కూడా బాగుపడడానికి ఒక సువర్ణయుతమైన అవకాశం. నిజంగా కూడా అదృష్టవంతులు ఈ టైంలో గెలిచిన వాళ్ళంతా కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, మన బిడ్డ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంటే కావాల్సిన కార్పొరేషన్ గెలిచింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి శరవేగంగా పరిగెత్తడానికి ఒక అవకాశం ఉంది అన్న విషయాన్ని మీ అందరూ గ్రహించి ఖచ్చితంగా ఒక్కటే ఒక నినాదం, వేరే ఏం మనసులో పెట్టుకోకండి. నేను ఒక అనుభవంతో చెప్తా ఉన్నా, మనకు సంబంధించి మనకు వీలైనంత వరకు మంచి చేసుకుంటూ పోదాం, సాధ్యమైనంత అభివృద్ధికి ఆలోచన చేసుకుంటూ పోదాం. ఇవన్నీ కూడా ఆటంకాలు కలగనీయకుండా ఈ చిన్న చిన్న ఆలోచనల ద్వారా మనము ద్వేషాలు పెంచుకొని ఈ అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆ భగవంతుడు అవన్నీ కూడా యుక్తులన్నీ కూడా ఇవ్వాలని, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఏది అడిగినా అది ఇచ్చే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు. కాబట్టి మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోతే ఇంకా ఫాస్ట్గా త్వరితగతిగా
అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము కూడా ఎప్పటికీ ఉంటాం. ఖచ్చితంగా నేను కూడా సరే ఏది ఎక్కడున్నా కూడా పాలమూరు బిడ్డ నేను కూడా. నాకు కూడా పాలమూరు అంటే చాలా ప్రేమ, గర్వంగా చెప్పుకునేది. భారతదేశంలో ఎక్కడ తిన్నా కూడా ఏకంటే పాలమూరు అని చెప్పుకునేది. మరి అటువంటి పాలమూరులో నిలబడేటువంటి మాట, నిలబడి మాట్లాడేటువంటి శక్తి ఇచ్చినటువంటి భగవంతుని కూడా నేను కూడా రుణపడి ఉండాలి. పాలమూరు కోసం అహర్నిశలు, ఈ కార్పొరేషన్ కోసం, ఈ కాన్స్టిట్యున్సీ కోసం 100% సర్వ ప్రయత్నాల్లో నా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, నమ్మకాన్ని మాత్రం ఎక్కడ కూడా వమ్ము చేయకుండా జీవన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని, తీసుకుపోతారని విశ్వసిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.